హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో పప్పులేమి నానబెట్టాల్సిన అవసరం లేకుండానే అప్పటికప్పుడు దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, అలానే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇన్స్టెంట్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 2 కప్పుల వరకు మరమరాలను తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మరమరాలు మునిగేంత వరకు వాటర్ని వేసుకుని నానబెట్టుకోవాలి. మరమరాల్ని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే అరకప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వని అరకప్పు వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పుల్లటి పెరుగును కూడా వేసుకోవాలి. 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగుని వేసుకుని 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ పంచదార కూడా వేసుకుని 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు కానీ లేదంటే 15 నిమిషాలు కానీ నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే బ్యాటర్ మీకు బాగా నానుతుంది అనమాట. ఎందుకంటే ఇందులో బొంబాయి రవ్వ వేసాం కాబట్టి కాసేపు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత ఒకసారి గరిటతో కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలానే కొద్దిగా వంట సోడాని కూడా వేసుకోవాలి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే దోశలు కాబట్టి లైట్గా వంట సోడాని వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ చూడడానికి కన్సిస్టెన్సీ దోశల పిండి బ్యాటర్లా ఉండాలి. ఇది చిక్కగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్ళని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. సో దోశ పిండి మనకు ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు దోశల్ని వేసుకుందాము. దోశలు క్రిస్పీగా రావాలి అంటే పెనం బాగా వేడిగా ఉండగా దోశని వేసుకుని దోశ వేసుకున్న తర్వాత వెంటనే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవాలి. మనం వంట సోడా వేసాం కాబట్టి మీకు ఇలా హోల్స్ కింద వస్తుంది దోశ అనేది. నెక్స్ట్ దోశ పైన లైట్గా ఆయిల్ని అప్లై చేసుకుని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే దోశలు క్రిస్పీగా వస్తాయి. పిండిలో లైట్గా పంచదార వేసుకున్నాం కాబట్టి దోశ కలర్ కూడా గోల్డెన్ కలర్లో చాలా బాగుంటుంది చూడడానికి. ఇలానే మిగతా అన్ని దోశల్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా తక్కువ టైంలో దోశల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.